సార్ మ్యూట్ తీసేయండి సార్, వినబడుతుందా? ఎస్ యా వినిపిస్తుంది సార్. ఎస్ ఎస్ సార్, ఎస్ ఎస్. సో ఎట్లా చూస్తారు ఇవాళ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, చూశారు? ఒకటే సార్, హరీష్ రావు దీనిలో అన్ని మళ్ళీ పొట్టి పొడుగు ఇవన్నీ వచ్చాయి. సరే, మనం వాళ్ళ భాష గురించి మనం మాట్లాడద్దు, బట్ కొన్ని అంశాల మీద క్లారిటీ మాత్రం, అంటే యాక్చువల్లీ ఈ 2-3 డేస్ నుంచి మీరు పెట్టిన చర్చలు, దాంట్లో మేము పార్టిసిపేట్ అయిన విధానం, మేము మాట్లాడిన విధానం మీద కూడా మాకు చాలా ఫీడ్బ్యాక్ ఉంది. చాలా మంది ఏమంటారంటే, యాక్చువల్లీ మీరు చెప్పిన ఆ సొల్యూషన్ కరెక్టే ఉంది, ఎన్డీఎస్ఏ నుంచి కొంత క్లారిఫికేషన్ తీసుకొని ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు మాకు ఎడహాగ్గా పంపు చేయడానికి వీలవుద్దా కాదా, ఫీజిబిలిటీ గురించి ఏదన్నా ఒకటి అథారిటేటివ్ గా చెప్పండి అని ఒక క్లారిఫికేషన్ తీసుకొని ఇమీడియట్ గా పంపు చేస్తే బాగుంటుంది. ఆ ఆలోచన కాంగ్రెస్ కు లేదు, వాళ్ళు అట్లాంటి దానికి ఇష్టపడలేదు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా దే వాంట్ టు డూ పాలిటిక్స్ ఆన్ దిస్ ఇష్యూ. వాళ్ళు కూడా ఈ ఎన్డీఎస్ఏ నుంచి క్లారిటీ తెచ్చుకునే కెపాసిటీ, అంటే ఉద్దేశంలో వాళ్ళు లేరు అనేటువంటిది ఒక మాట చాలా మంది కూడా అగ్రీ అవుతున్నారు. నాతో చాలా మంది నాకు వాట్సాప్ లో మెసేజ్లు కూడా పెట్టినారు. నేను అనేది ఏంటంటే, దీని మీద రంపి రాజకీయాలు చేసి ఎవరు ఎక్కువ డబ్బులు తిన్నారు, ఎవరు తక్కువ డబ్బులు తిన్నారు అనే చర్చ కన్నా, అసలు ఇప్పుడున్న రైతాంగానికి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పాయింట్ ఆఫ్ వ్యూ చిత్తశుద్ధితో ఏదైనా కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుందా అని అంటే ఆ నమ్మకం అయితే కనపడట్లేదు సార్. నిన్న ముఖ్యమంత్రి ఉపన్యాస సరళి విన్న తర్వాత ఆయన ఎంతసేపు కేసీఆర్ ను, హరీష్ రావును దోషిగా తెలంగాణ ప్రజల ముందు నిలబెట్టడానికనే ప్రయత్నం చేసినాడు తప్ప, రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన సమస్యల పట్ల మేము చిత్తశుద్ధితో ఉన్నాము, మేము ఈ విషయంలో అవసరమైతే మళ్ళీ ఎన్డీఎస్ఏతో సంప్రదిస్తాము, ఏదైనా అడాహక్ అరేంజ్మెంట్ చేయొచ్చా, పంపింగ్ చేస్తే వచ్చే నష్టం ఏమైనా ఉంటుందా అనే యాంగిల్లో మేము ఆ టాపిక్ ను తీసుకొస్తాము. తర్వాత నేను ప్రతిపక్షాలతో కలుస్తాను. ఐ వాంట్ టు ఎసర్టైన్ ఫ్రమ్ వాట్ ఎగ్జాక్ట్లీ దే హావ్ సెడ్. ఏదో పత్రికలలో హరీష్ రావు మాట్లాడిన మాటలు, కేటీఆర్ మాట్లాడిన మాటలతో కాదు, నేను వాళ్ళని నిజంగానే ఒక మీటింగ్కే పిలిచి వాళ్ళ ఆలోచన సరళిని పంచుకుంటా అనేటువంటి మాట మాట్లాడలేకపోవడం కూడా ఒక రకంగా, అంటే ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు అనేది ఇక చాలా పూర్తిగా నిర్ద్వందంగా మనకు బయటకు వచ్చినటువంటి అంశం. తర్వాత రెండోది ఏంటంటే, మనం గత 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత వీళ్ళకి ఈ మూసీ రివర్ ఫ్రంట్, తర్వాత ఫ్యూచర్ సిటీ మీద ఉన్నంత ఆసక్తి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేదు. ఫర్ 2 రీజన్స్. వన్ ఈస్ పొలిటికల్ రీజన్. అదేమంటే, కాళేశ్వరం వల్ల కేసీఆర్ కు ప్రతిష్ట వస్తుంది, ఆ రైతాంగంలో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటది, తర్వాత మేమే రైతులకు ఎక్కువ చేసినాము అనేటువంటి వాదనకు బలంగా నిన్న ఆయన డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చేసినాడు రేవంత్ రెడ్డి గారు. ఏది, వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినారు రైతు బంధుల కోసమని, అది చేసినాం ఇది చేసినాం అది ఇది అని మాటలు మాట్లాడినాడు. దాన్ని బట్టి ఏంటంటే, నిర్ద్వందంగా ఒక విషయం ఏం తెలియదంటే, ఇక రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదో జరుగుతుంది, ఇప్పుడున్న కష్టకాలంలో ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది అనేటువంటి ఆశ వదిలెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది నా అసెస్మెంట్, నా వ్యూ. నేనేమంటానంటే, వీళ్ళు వాళ్ళు పంతానికి పోకుండా రైతాంగానికి ఉపయోగపడేటువంటి పని ఏదైనా చేస్తే బాగుంటది. ఇప్పుడు బీఆర్ఎస్ కి అంది వచ్చిన అవకాశం ఉంది కాబట్టి వాళ్ళన్న ఒక డెలిగేషన్ గా ఎన్డీఎస్ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు, ప్రతిసారి మీ వల్లనే ఇప్పుడు మేము పంపు చేయలేకపోతున్నాం అని అంటున్నారు. కాబట్టి యాజ్ అన్ ఎడహాక్ మెజర్ గా మేము ఏం చేయొచ్చు, చేయకూడదా, అసలు మొత్తంగా పంపింగ్ చేస్తే లేకపోతే ఇతరతనం చేస్తే అన్ని కూలిపోతాయా, జన నష్టం జరుగుతుందా, గ్రామాలు కొట్టుకుపోతాయా, ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడని వాళ్ళ దగ్గర నుంచి హార్స్ మౌత్ నుంచి ఏం లేదు అనేటువంటి ఒక ఏదన్నా క్లారిఫికేషన్ కనుక తేగలిగితే వీళ్ళు చాలా హీరోలు అవుతారు సార్. ఇక బీజేపీ ఏమో చోద్యం చూస్తా ఉంది. ఈ ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే సైలెంట్ గా అట్లాంటి WWF లో, రెజ్లింగ్ లో వీడు కొట్టినప్పుడు కేరింతలు కొడుతుంది, వాళ్ళు కొట్టినప్పుడు కేరింతలు కొడుతుంది. అట్లా కాకుండా వీళ్ళు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయంగా ఎదగాలని అనుకున్నారు కాబట్టి నథింగ్ డూయింగ్. వీళ్ళిద్దరి వల్ల కాదు ఈ విషయంలో కూడా క్లారిటీ తీసుకురావడం. మేం చేయగలము, కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది, మా కేంద్ర వాటర్ సోర్సెస్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి కిషన్ రెడ్డి గారన్నా ఎవరైనా వెళ్ళి, సార్ ఈ ఎన్డీఎస్ఏతో ఈ క్లారిఫికేషన్ ఇప్పించండి, దెన్ వీ విల్ ఎక్స్పోజ్ ది ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ది కాంగ్రెస్ గవర్నమెంట్. ముఖ్యమంత్రి యొక్క డొల్ల మాటల్లో మేము ఎక్స్పోజ్ చేస్తాం, తద్వారా మేము వి గెయిన్ పాపులారిటీ ఓవర్ అదర్ పార్టీస్ అనేటువంటి విషయాన్ని వాళ్ళన్న చేస్తే బాగుంటది.
కిషన్ రెడ్డి గారు నిన్న ఏదో మనకి కోల్ మైన్స్ ఇచ్చినారు అది ఇదని అనవసరమైన అదేదో చెప్పినాడు, అది మంచిదే, అది చాలా ఇంపార్టెంట్ సార్. తాడిచెర్ల మైన్ వేలం లేకుండా డైరెక్ట్ గా సింగరేణికి ఇవ్వడం చాలా గొప్ప నిర్ణయం. 75,000 కోట్ల వర్త్. ఐ అగ్రీ విత్ యూ. కాకపోతే సారీ నేను చెప్పాలి, ఎందుకంటే మన మీడియా పెద్ద పట్టించుకోవట్లేదు, కానీ 75,000 కోట్ల వర్త్ గనిని తెలంగాణ మేము కూడా పట్టించుకోలేదు. ఎందుకో నేను ఇవాళ చూసిన తర్వాత యాక్చువల్ నిన్న చూడలేదు. 75,000 కోట్ల రూపాయల వర్త్ గని తెలంగాణకు వితౌట్ యాక్షన్ ఇచ్చారు. అప్రిషియేట్ నేను ఈ టాపిక్ కాకుండా ఐ అప్రిషియేట్ కిషన్ రెడ్డి ఇనిషియేటివ్. నిజంగా కమెండబుల్. కిషన్ రెడ్డి ఈ విషయంలో చేసిన కృషిని డెఫినెట్ గా అభినందించాల్సిందే. వితౌట్ ఎనీ యాక్షన్. ఇంకొకటి ఏంటంటే సార్, పార్టీలకు అతీతంగా ఒక విషయం ఏం చెప్పొచ్చు అంటే, పార్టీలకు అతీతంగా కనుక మనం మాట్లాడితే వీళ్ళంతా రచ్చ రామాయణం చేయడు కిషన్ రెడ్డి. తనకు ఏదైనా చేయగలిగింది తన శక్తి సామర్థ్యాల మేరకు ఏ రకంగా ఉంటే బాగుంటుంది అనే యాంగిల్లో పోతాడు, పని చేస్తాడు. ఆ చేసిన పని కూడా క్రెడిట్ కోసం పైగా ఆశపడు. అదొకటి మాత్రం మనం ఆయనలో యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం. కాకపోతే రాజకీయాల్లా కూడా కనపడదు కదా సార్. ఇప్పుడు రేపు ప్రత్యామ్నాయంగా ఎదగాల, రేపు అధికారంలోకి రావాలని నిన్నగాక మొన్ననే కదా నితిన్ నవీన్ వచ్చి ఇదంతా చెప్పింది. కాబట్టి రాజకీయంగా కార్యకర్తల్లో ఉత్సాహం కలిగించాలని అన్నప్పుడు ఇట్లాంటి సమస్యలో వీళ్ళిద్దరిని ఓవర్టేక్ చేయగలిగిన నిర్ణయం ఆయన చేయగలగా. అంటే ఎన్డీఎస్ఏతో ఒక క్లారిఫికేషన్ తీసుకురావాలా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పచ్చి అబద్ధము, పంపింగ్ చేయొచ్చు, 1 or 2 TMCs పంపింగ్ చేస్తే వచ్చే నష్టం ఏం లేదు అనేటువంటి ఏదైతే ఆలోచన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారో అది అట్లీస్ట్ ఫర్ టెస్టింగ్ సేక్ అన్న చేద్దామని. తర్వాత నాకు ఇంకో డౌట్ ఏంటంటే, అసలు పంప్స్ ను మెయింటైన్ చేస్తున్నారా? ఆ పంప్స్ ఆర్ దే ఇన్ పొజిషన్ టు ఫంక్షన్ టుడే అనేది చూడాలి. ఎందుకంటే చాలా రోజులు ఆన్ చేయలేదు, ఎందుకంటే 2.5 సంవత్సరాలు ఆన్ చేయలేదు కదా, ఆన్ చేయలేదు. తర్వాత ఒక్క విషయం ఏంటంటే భరత్ గారు, ఇప్పుడు మెయింటెనెన్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా డబ్బులు ఖర్చు పెట్టిన సందర్భాలు లేవు. తర్వాత వీళ్ళ చిత్తశుద్ధి అంటే వీళ్ళ యొక్క బలహీనత బయటికి వస్తుందన్న ఉద్దేశంతోనే పంపుల విషయాలు ఇట్లా చేస్తున్నారా? ఇంకా ఎక్కువ ప్రజాభిప్రాయం వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినాక ఈలో కూడా చూచాయిగానో చడిచప్పుడు కాకుండా పంపుల మెయింటెనెన్స్ చూసేసి ఇగో మేము ప్రజల అభిప్రాయం మేరకు మేము ఈ రిస్క్ తీసుకుంటున్నాము అని పాపులారిటీ కోసమనో ప్రజల సింపతి పొందడానికనే చేస్తారేమో అని నా నమ్మకం. అయితే ఒక్కటి మాత్రం ఉంది, రైతాంగాల్లో మాత్రం ప్రభుత్వము సరైన చిత్తశుద్ధితో లేదు. వీళ్ళు ఎంతసేపు కేసీఆర్ ను హరీష్ రావును తిట్టడానికే విలువైన కాలం వృధా చేసుకున్నారు. సభ లోపల సభ బయట ఎక్కడ చూసినా, ఏ ఉపన్యాసాలు చూసినా ఎక్కడైనా మొత్తం కేసీఆర్ నామ జపం చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. అది ఆయన స్థాయికి తగ్గట్టుగా లేదు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించే ప్రక్రియలో భాగంగా కూడా చాలా నీచంగా ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ యాక్సెప్ట్ చేయాలంటే, రాజకీయాలకు అతీతంగా ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు కొన్ని సందర్భాలలో. ముందుకు వచ్చేసేసి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మీరు రైతాంగం కష్టాల్లో ఉంది, నీళ్లు ఇవ్వండి, మీరు కానీ థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడకండి, మాటల్లో కాదు చేతల్లో ఉండండి అని ఆయన కొద్దిగా మాట్లాడుతున్నాడు. సరే, కాకపోతే ఆయన ప్రత్యర్థులు, ఆయన ఆ పార్టీలో ఈయన మళ్ళా బీఆర్ఎస్ వైపు అది ఇదని అట్లాంటి థర్డ్ క్లాస్ వ్యాఖ్యలు కూడా వస్తా ఉన్నాయి. మనం ఆయన మాట్లాడిన దాన్ని ప్రచారం చేసినప్పుడు సోషల్ మీడియా కామెంట్స్ కనుక చూస్తే కొంతమంది ఆ రకం కూడా మాట్లాడతారు. ఏది ఏమైనా నా ఉద్దేశంలో సంబడి షుడ్ టేక్ ఎ లీడ్ అండ్ గెట్ సమ్ క్లారిఫికేషన్ వాట్సెవర్. అంటే వీళ్ళు ఏదైతే ఎంత భూతద్దంలో పెట్టి చూపెట్టినారో, నీళ్లు వరదలు చేస్తే ఎన్డీఎస్ఏ అడ్వైజ్ కి అగైనెస్ట్ గా చేస్తే ఏదో జరుగుతుంది అనేది కదా. తర్వాత ఇంకొకటి సార్, ఎన్డీఎస్ఏ పోర్టల్లో మనకు ఒక విషయం కూడా ఉంది ఏంటంటే, ఎన్డీఎస్ టేకన్ ఏ సీరియస్ నోట్ ఆఫ్ లిథార్జీ ఆఫ్ ది గవర్నమెంట్. మీరు చాలా ఆలస్యం చేశారు, మేము చెప్పిన రీతిలో కూడా మీరు టెస్టింగ్ చేయలేదు, రిపేర్ వరకు స్టార్ట్ చేయలేదు, యూ హ్యావ్ అన్డ్యూలీ డిలేడ్ అనే లెటర్ కూడా మనకి అక్కడ ఉంది. తర్వాత ఎన్టీఎస్ఏ ఎప్పుడైతే వాళ్ళ ఆఫీసర్స్ వచ్చినారో, ఇక్కడ మన ఇరిగేషన్ ఆఫీసర్స్ కి మీకు మినిమం జ్ఞానం లేదా, మీకు ఇంజనీరింగ్ మళ్ళా నేర్చుకుంటున్నారా, గీ మాత్రం చదవలేదా మీరు అనేటువంటి మాటలు అన్నట్టుగా కూడా కొన్ని పత్రికలలో ఉన్నాయి సార్. ఎస్టర్డే వెన్ ఐ వాజ్ గ్లాసింగ్ ఓవర్ ఆల్ దోస్ థింగ్స్ ఐ కుడ్ ఫైండ్ అవుట్. నేను అనేదంటే, ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ ప్రభుత్వం అన్నా దిగి రావాలా, లేకపోతే ప్రతిపక్షం అన్నా ప్రభుత్వాన్ని దోషిగా నిరూపించడానికి ఎన్డీఎస్ఏ ద్వారానే ఒక క్లారిటీ తీసుకొచ్చేసేసి ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబడితే తప్ప లాభం లేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి సభావేదిక మీద కేసీఆర్ ను తిడుతూ పోతుంటాడు, దానికి వీళ్ళు చెప్పే డిఫెన్స్ చాలా తక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్టెప్ తీసుకోవాలని నా అభిప్రాయం సార్.